సమాజానికి అన్నం పెట్టే రైతులు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆర్థికంగా బాగుండాలి. కానీ అనేక కారణాలతో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దాంతో ఆ కుటుంబాలు మరింత సంక్షోభంలోకి కూరుకుపోతున్నాయి. ఇలాంటి రైతు కుటుంబాల పరిస్థితుల్ని అర్థం చేసుకున్న రూరల్ డెవలప్మెంట్ సర్వీస్ సొసైటీ ఆ కుటుంబాల గురించిన వివరాలు సేకరించి అందులో ఎలాంటి ఆసరా లేని, తిరిగి వారు ఆర్థికంగా స్థిరపడడానికి ఎలాంటి సహకారము అందని 17 కుటుంబాలను ఎంపిక చేసి ఒక్కో కుటుంబానికి 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించింది. రైతు ఆత్మహత్య చేసుకోవడం అనేది అది కేవలం ఒక రైతు యొక్క వ్యక్తిగత సమస్య కాదు, ఆ రైతు కుటుంబం యొక్క వ్యక్తిగత సమస్య కూడా కాదు. ఇది మొత్తము సమాజానికి సంబంధించినది, ఇది మొత్తం రాష్ట్రానికి సంబంధించిన, దేశానికి సంబంధించింది. కాబట్టి మీరు ఇటువంటి దురదృష్టకర పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలు ఎవరు కూడా మీరు ఒంటరిగా ఉన్నామని మీరు అనుకోకూడదు. ఏదో ఒక అంటే ఏదో ఒక ఫెయిల్యూర్ గా అయ్యి ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడని మీరు భావించరు. అది వాస్తవానికి సమాజం యొక్క ఆర్థిక వ్యవస్థ యొక్క ఫెయిల్యూర్. కాబట్టి అది మీ ఫెయిల్యూర్ కాదు. కాబట్టి మీరు గౌరవంగానే ఉండాలి. ఏదో మన చేత కాదు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో పడ్డాము అనేది మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఈ సమస్యలన్నీ కూడా వ్యవస్థాగతంగా ప్రభుత్వాలు విధానాలు పరిష్కరించవలసిన సమస్యలు. ఇప్పుడు ఒక రెండేళ్లు కరువు వచ్చింది, పంట ఎండిపోయింది అంటే అది ఎవరిది బాధ్యత? వాతావరణం అనుకూలించలేదు, వడగళ్ళ వాన పడింది, లేకపోతే భారీ వర్షాలు పడ్డాయి, పంట నష్టమైంది అంటే ఎవరిది బాధ్యత? అది ఆ వ్యక్తిగత రైతు బాధ్యత కాదు. సో ఇది మనము గట్టిగా నమ్ముతున్న విషయము, గట్టిగా ప్రభుత్వానికి కూడా చెబుతున్న విషయము. కాబట్టి మన చేతిలో లేని కారణాల వలన సడన్ గా మార్కెట్ లో ధర పడిపోతుంది, మనకి సరైన ధర రాదు. ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటిస్తుంది, కానీ ఆ కనీస మద్దతు ధర రైతులకు రాదు. సో ఇవన్నీ ఎవరిది బాధ్యత? అది ఆ వ్యక్తిగత రైతు బాధ్యత కాదు, ఇది ఒక వ్యవస్థ బాధ్యత, ఇది ప్రభుత్వం బాధ్యత. కాబట్టి అందుకనే మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నది ఎప్పటి నుంచో కూడా ఆ ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఈ కుటుంబాలకి సహాయం చేయాలి అనేది. ఇటువంటి రైతు ఆత్మహత్యలు ఇంకా జరగకూడదంటే కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు చాలా ఉన్నాయి. ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి? బ్యాంక్ అప్పుల విషయంలో కానీ, కౌలు రైతుల గుర్తింపు విషయంలో కానీ, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు నష్టపరిహారం ఇవ్వడంలో కానీ, దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఏంటి, కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఏంటి, ఇవన్నీ కూడా మీరు కూడా మాట్లాడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే రైతు సంఘాల ప్రతినిధులుగా మేము ఈ విషయాలు మాట్లాడొచ్చు, కానీ వాస్తవంగా ఈ వైఫల్యాలు ఏదైతే ప్రభుత్వ వైఫల్యాల వలన అత్యంత బాధాకర సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళు మీరు, అంటే దాని విక్టిమ్స్ గా ఉన్న మీరు ఈ విషయాలను కూడా లేవనెత్తి మాలాగా ఇంకెవరు రైతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకోవడానికి వీల్లేదు, దానికోసము చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, లేకపోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళు ఏం చేయాలి అనేది మీరు గట్టిగా వాయిస్ చేస్తే అది మీడియా ద్వారా కానీ ఈ సమాజానికి ఒక మెసేజ్ అనేది ఇస్తుంది. అప్పులు గురించి వేధింపులు, అంటే అప్పుల గురించి వేధింపుల వల్లనే ఆత్మహత్య జరిగింది. తర్వాత కూడా మళ్ళీ అప్పుల గురించి వేధింపులు అనేది జరగకూడదు, అది ఆగిపోవాలి. సో దీని గురించి తప్పనిసరిగా బ్యాంకుల వాళ్ళు కానీ, సహకార బ్యాంక్ కావచ్చు, లేకపోతే ఎవరైనా ఇప్పుడు డీలర్లు కానీ, ఏజెంట్లు కానీ, ఫైనాన్స్ సంస్థలు కానీ ఎవరైనా మీకు అప్పు ఇచ్చి ఉంటే వాళ్ళు మళ్ళీ వేధింపు గురి చేస్తుంటే తప్పనిసరిగా మీరు సంఘాల దృష్టికి తీసుకురండి. 2017లోనే మొత్తము దేశంలో రైతు సంఘాలను కూడా కలిసి ఒక రుణ ఉపశమన చట్టము అనేది ఒక నమూనా చట్టము బిల్లు ఇది తయారు చేసాము. అది పార్లమెంట్ లో కూడా ఇంట్రొడ్యూస్ అయింది. అంటే ఏ విధంగా పారిశ్రామికవేత్తలకు ఒక రక్షణ అయితే ఉంది. అంటే ఇప్పుడు ఏదైనా కంపెనీ పెడితే దాన్ని లిమిటెడ్ అని ఉంటుంది కదా, సంథింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని. అంటే లిమిటెడ్ లయబిలిటీ అంటే దాని వల్ల ఏదైనా నష్టం వస్తే అది ఆ సంస్థ కంపెనీ స్థాపించిన వాళ్ళకి కానీ, లేకపోతే దాంట్లో ఉన్న మేనేజింగ్ డైరెక్టర్లు కానీ వాళ్ళకి నష్టం రాకూడదు అని చెప్పి లిమిటెడ్ లయబిలిటీ అంటారు. మరి రైతులు కష్టపడి రిస్క్ తీసుకొని పెట్టుబడి పెట్టి తన కష్టాన్ని కూడా దాంట్లో పెట్టి పండిస్తున్నప్పుడు
తన చేతిలో లేని కారణాల వల్ల నష్టం జరిగితే ఇదే రకమైన లిమిటెడ్ లయబిలిటీ కాన్సెప్ట్ ఎందుకు వర్తించకూడదు, ఇదే రకమైన ట్రిబ్యునల్ ఎందుకు ఉండకూడదు? అట్లాంటి ట్రిబ్యునల్ పెట్టాలనే మేము ఆ చట్టంలో కూడా పెట్టాం. యాక్చువల్ గా ఒక కమిషన్ అనేది ఉండాలి. రైతులు ఎప్పుడైనా అకాల వర్షాల వల్ల కానీ, ప్రకృతి వైపరీత్యాల వల్ల, ఏదైనా కారణాల వల్ల, మార్కెట్ ఫెయిల్యూర్ వల్ల కానీ వాళ్ళకి నష్టాలు వస్తే ఆ అప్పులు నుంచి వాళ్ళకు ఉపశమనం ఎట్లా కల్పించాలి అనే విధమైన చట్టం ఒకటి తయారు చేస్తాం. అది తప్పనిసరిగా మన దేశంలో ఉంటేనే రైతులు ఎంతో కొంత వ్యవసాయం చేసుకోగలుగుతారనేది మా నమ్మకము. కాబట్టి ఇట్లాంటి వాటి అన్నిటి మీద కూడా పోరాటంలో మీరు అందరూ కూడా కలిసి రావాలని మేము కోరుతున్నాము. తప్పనిసరిగా మీకు అందరికీ కూడా అండగా ఉంటాం. మార్చి 17, 2026న విజయవాడలో జరిగిన రైతు ఆత్మహత్య కుటుంబాల సంఘీభావ కార్యక్రమంలో 17 ఆత్మహత్య రైతు కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు. తమ కుటుంబాల పరిస్థితిని అందరికీ వివరించారు. మా ఆయన పేరు సురేష్ రెడ్డి. మేము 2 ఏళ్ల కిందట 7 ఎకరాలు కౌలుకు తీసుకున్నాం భూమి. కౌలు తీసుకున్నాము, కానీ నష్టపోయాము. దాని మీద చాలా నష్టపోయినాము. ఒకసారి నీళ్ళు సరిగ్గా లేక, ఒకసారి తెగుళ్ళు వచ్చేసి నష్టపోయినాము. కానీ అది ఆయన అలా చేసుకుంటాడని అనుకోలేదు. మా కౌలు కార్డు ఉంటేనే మీకు ఎక్స్క్రిషన్ ఇస్తాము, లేకపోతే లేదు అని అన్నారు. ఏదో ఒకటి చేయాలని అనుకుంటున్నాము. కౌలు భూములు సొంత భూములు టోటల్గా 11 ఎకరాలు చేసేవాళ్ళము. దానివల్ల 20 నుంచి 25 లక్షల వరకు అప్పు అయిపోయాము. బ్యాంక్ లోను, సహకార బ్యాంక్ నుంచి 4 లక్షలు, గోల్డ్ లోన్ ఒక 2 లక్షల వరకు ఉంది. రిమైనింగ్ అంతా ప్రామిసరీ నోట్ అప్పులు. దానివల్ల అతను ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల ప్రెజర్ ఎక్కువ అవ్వడం వల్ల. చిన్నపిల్లలు, దానివల్ల నాకు ఉపాధి హామీ, ఎలాంటి ఉపాధి హామీ లేదు. కాబట్టి ఏదైనా జాబ్ సంస్థ తరపు నుంచి జాబ్ వచ్చినా నా పిల్లల్ని చదివించుకోవడానికి కనీస ఉపాధి ఏది చూపించాలని కోరుకుంటున్నాను సార్. మా ఆయన 6 ఎకరాలు కౌలుకు తీసుకొని భూమి చేసేవాడు. ఆ భూమి ఒక సంవత్సరం పంట బాగా వచ్చింది. తర్వాత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయినా పంట రాలేదు. నష్టపోయినాము చాలా. చాలా. ఆ అప్పులు బాధ తట్టుకోలేక ఏం చేయాలో దిక్కు తెలియక అప్పులు అడిగే వాళ్ళు ఉంటే ఆత్మహత్యకు పాల్పడినాడు. మేము ఏం చేయాలో మాకు దిక్కు తెలియదు. ఆయన ఇంటికి వచ్చి చూస్తే మీరు బ్రతకలేరు, నేను బ్రతకలేను, మిమ్మల్ని బతికించుకోలేను అనే ఆశతో వదులుకొని ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. మేము ఏం చేయాలో నిస్సహాయంగా నిలబడిపోయినాం సార్. మేము ఏం మాట్లాడాలో కూడా మాకు తెలియదు. కానీ ప్రభుత్వానికి ప్రభుత్వం నుంచి అయితే మాకు ఏవి ₹1 రాలేదు. ప్రభుత్వం వరకు మేము పోతూనే ఉన్నాము. మేము చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. కానీ ప్రభుత్వానికి దయచేసి చెప్తున్నాను సార్, మా లాంటి రైతులకి సహాయం చేయమని అడుగుతున్నా సార్. నా పరిస్థితి అయితే ఇది సార్. మా పిల్లలు కూడా అదే మాదిరిగానే అంటున్నారు. ఏమి ఉద్ధరించినాడు రైతు పని చేసి, మనం బతికి ఏం ఫలితము, ఇదే బ్రతికేనా మన బ్రతుకులు అని పిల్లలు కూడా అంటున్నారు సార్. ఏం మాట్లాడాలో కూడా మాకు అర్థం కావడం లేదు. పిల్లలకి ఏం సంజాయిసి చెప్పుకోవాలో కూడా అర్థం లేదు. చిన్న సరదాలు కూడా కోల్పోతున్నారు సార్ మా పిల్లలు. సార్ దయచేసి చెప్తున్నాను, మాలాంటి రైతులకి, రైతు ఆత్మహత్యలో చేసుకున్న వాళ్ళకి ప్రభుత్వం గుర్తించుకొని మమ్మల్ని గుర్తుపెట్టుకొని సహాయం కోరుతున్నాను సార్. ధన్యవాదాలు సార్. ఒకప్పుడు అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ ఈరోజు దేశంలోనే అత్యధికంగా కౌలు రైతులు ఉన్న రాష్ట్రంగా మారింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర ప్రాంతం ఏదైనా అన్ని ప్రాంతాల్లో రైతు ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వందల అడుగులో బోర్లు వేసినా నీళ్లు పడకపోవడం, పంటల నష్టాలు, మార్కెట్లో ధరల పతనం, ఉల్లి, టమాటో వంటి పంటలైతే కొన్నిసార్లు ₹2 పడిపోతున్నాయి. మరోవైపు కౌలు ధరలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు అప్పుల భారంతో సతమతమవుతున్నారు. దీంతో రైతులు తీవ్రమైన ఆర్థిక సమస్యలతో తల్లడిల్లుతున్నారు. మానసిక వేదనకు గురవుతున్నారు. అనివార్యంగా చావే పరిష్కారం అనుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీంతో ఆ కుటుంబాలు పూర్తిగా కూలిపోతున్నాయి. మా ఆయన పేరు సుందరాజు. కౌలికి ఏమో చేను వేసుకున్నాడు. కౌలి పంట సరిగా రాక మృతి చెందినాడు. పిల్లలతో ఎలా బ్రతకాలి? మాది విజయనగరం జిల్లా జామ్ మండలం. 4 ఎకరాలు కౌలు చేసేవారు. మొత్తం మా మామ కాలు చేయలేదు. సెకండ్ హ్యాండ్లో ట్రాక్టర్ కొన్నాం. దానికి అప్పులు ఎక్కువైపోయి దగ్గర 8 లక్షల అప్పు చేస్తారు.
ఆ అప్పులు ఇదే బాధ ఎక్కువైపోయి గడ్డి మందు తాగేశారు అతను. అదే పాపకి ఇంటర్ అయ్యింది, బాబు ఇంటర్ 10th అయ్యింది. పిల్లల చదువులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. ఇంటి బాధ్యతలు ఒక్కసారిగా ఇంటి ఇల్లాలిపై పడుతున్నాయి. అది రాజా అండి, మెరసలక్ష్మి. మా ఆయన పేరు మెరసప్పలాడు. బుచ్చిపేట మండలం అనకాపల్లి జిల్లా రాజం. మా కొద్దిగా సమస్యలో మా ఆయన అప్పులు చేశాడండి. కౌలుకి భూమి చేసి 2 ఎకరాలు కౌలు చేసి 10 లక్షలు అప్పు చేశాడండి. అప్పులైపోయి పురుగుల మందు తాగి చనిపోయాడండి. చాలా బాధల్లో ఉన్న బాబుని పాపని చదివించుకోలేకపోతున్నాను. మీరు ఏదో దయచేసి మాకు చూస్తారని వచ్చామండి. ఏదో పాలావుని కొనుక్కుందాం, పిల్లలు పెంచుకుందామని. ఏదో దయచేసి చేయండి. నేను కూలి పని చేసుకుంటా, ఉపాధి పథకం కూలి పని చేసుకుంటా సరిపోయినకి వెళ్తున్నాను. నాకు ఆరోగ్యం బాగోలేదు. మా ఆయనకి దరఖాస్తులు పెట్టాము, గవర్నమెంట్ నుంచి ఏదో 1 రూపాయి రాలేదు. దయచేసి ఏదో చేస్తారని కోరుకుంటున్నామండి. సెలవు తీసుకుంటాను. సార్ వాళ్ళు 50,000 ఇస్తామన్నారు. నేను మిషన్ నేర్చుకున్నాను. చిన్న మ్యాచింగ్ సెంటర్ లాంటిది పెట్టిస్తామన్నారు. అది వీళ్ళు సహాయం చేశారు. శేఖర్ సార్ హెల్ప్ చేశారు దీనికి. రావాల్సిన ఎక్స్‌గ్రేషియా రాక కుటుంబ పోషణ భారమై రోజురోజుకు కుమిలిపోతున్నారు. ఇంకా బాధాకరం ఏంటంటే కొన్ని చోట్ల సంవత్సరాలు గడుస్తున్నా ఈ సమస్యకు బాధ్యత కలిగిన త్రిసభ్య కమిటీ అధికారులు కానీ, రాజకీయ పార్టీల నాయకులు కానీ ఆ కుటుంబాలను కలిసిన పాపాన పోలేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు, అంటే ఇది 12 ఏళ్ల కిందటి మాట, రాష్ట్రం విడిపోకముందు ఉమ్మడి రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జరిగినాయంటే రెండంతలు తెలంగాణలో జరిగితే 1%, అంటే 66% తెలంగాణలో రైతు ఆత్మహత్యలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో 33% జరిగేటివి. అంటే జనరల్ డేటా అట్లుండేది. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎన్సీఆర్బీ డేటా వస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో రైతుల ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ప్రతి సంవత్సరం చెప్తూ ఉంది. ఎందుకు? దేశంలోనే ఎక్కడ లేనంత కౌలును నమ్ముకొని బతికే రైతులు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉన్నారు. సంవత్సరం కౌలు రేటు పెరిగిపోతుంది. ఇదంతా కూడా మీకు తెలుసు. చాలా రైతు ఆత్మహత్య కుటుంబాలను తిరిగినప్పుడు ఒకసారి పత్తికొండలో ఎక్కువ రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, కర్నూలు జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లా పత్తికొండలో అని పోతే కిలో టమోటా 2 రూపాయలకు కూడా అమ్మడవలేదని, బాడిగలు కూడా వేస్ట్ అని రోడ్ల మీద పోసిపోయినారు. ఉల్లిగడ్డలు కానీ టమోటాలు కానీ. ఒకసారి మదనపల్లి టమోటాలకు ప్రపంచంలోనే ఫేమస్, కానీ అక్కడ కూడా టమోటా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలు చేసుకుంటున్న క్రమంలో రైతు స్వరాజ్య వేదికగా, ఆర్డీఎస్ఎస్గా ఎందుకు జరుగుతున్నాయి, ఏంటి, ఈ కుటుంబాలను ఆదుకునేటోళ్ళు ఎవరు, కౌలుకు పడితే సెంటు భూమి లేకుండా కౌలుకు పట్టి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే ఇప్పుడు ఆ చెల్లె వచ్చింది, 4 పిల్లలు, ఆమె ఎట్లా బతకాలా, ఇట్లాంటివి చాలాసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. ఒకసారి 2019లో జగన్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఇన్ని ఆత్మహత్యలు జరిగినాయి, కానీ ఆదుకునేటోళ్ళు లేరు అంటే మళ్ళీ ఒక పేపర్లకు మీడియా వాళ్ళ సహకారంతో మొత్తం రీఎంక్వైరీ జరిగితే ఒక 646 కుటుంబాలకు మళ్ళీ ఎక్స్‌గ్రేషియా వచ్చింది. మధ్యలో మళ్ళీ పార్టీల దృష్టికి తీసుకెళ్ళాం, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన ఒక 1000 కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1,00,000 సాయం చేశారు. తర్వాత గవర్నమెంట్కు ఆత్మహత్య చేసుకున్నంత మాత్రాన డబ్బులు ఇవ్వకుంటే ఎట్లా సార్ అంటే 4,000 మందికి ఒకటేసారి బీమా వర్తింపజేసి రాష్ట్రం మొత్తంలో ఒక్కొక్కరికి ₹1,00,000 ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఇప్పుడు ఏంటంటే ఎందుకు జరుగుతున్నాయి, జరిగినోళ్ళ గురించి ఎట్లా, ఇప్పుడు అక్క వాళ్ళు పొద్దుటి నుంచి మాట్లాడుతుంటే చెప్తున్నారు ఒక్క కౌలు కార్డు లేదని, మమ్మల్ని కనీసం ఆత్మహత్య కూడా కాదంటున్నారని చెప్తున్నారు. పొద్దున అక్క వాళ్ళని అందరితో ఒకసారి పొద్దున్నే వచ్చినందుకు వాళ్ళతో మాట్లాడితే ఎంత బాధ. కౌలు కార్డు ఇవ్వకపోవడం మీదే తప్పు, వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే మీకు కార్డు లేదు కాబట్టి డబ్బులు రావు అంటే ఒక కుటుంబానికి 7 లక్షలు వస్తే ఎంత ఆసర ఉంటుంది, 7 లక్షలు రాకపోతే ఎంత బాధ ఉంటుంది. మీకు రావాల్సిన దాని గురించి భవిష్యత్తులో మీలాంటి వాళ్ళు ఎవరు ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలంటే కౌలు రైతులకు, భూమిని నమ్ముకొని ఉన్న వాళ్లకు ఎటువంటి సౌకర్యం వస్తే కొంచెమన్నా మీరు, మీ 2 పిల్లలు, మీరు మెరుగ్గా బతుకుతారు అని ఈరోజు పెట్టిన కార్యక్రమం ఏంటంటే అమ్మ, మీరు కొంచెమైనా జీవితంలో కొంచెం బాగా బతకాల, ఇప్పుడున్న దానికంటేనే ఒక 50,000 మీకు సహాయం చేస్తే మీరు ఏ గొర్రెనో లేకుంటే మేకలో బర్రెనో తెచ్చుకుని దాని మీద బతికి 2 పిల్లలను చదివించుకుంటారు,
కొంచెం 10 మందిలో మనం కూడా బాగా ఉండాలనే తలంపుతోనే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తోంది రూరల్ డెవలప్మెంట్ సర్వీస్ సొసైటీ. ఆంధ్రప్రదేశ్లో 17 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి వారి జీవితాల్లో కొత్త ఆశను నింపుతోంది. ఈ సహాయంతో కొంతమంది బార్బర్ షాపులు ప్రారంభిస్తున్నారు. మరికొంతమంది ఆవులు, గేదెలు, మేకలు కొనుగోలు చేస్తామని గట్టిగా చెప్పారు. సార్ నా పేరు కుల్లాయమ్మ, మాది అనంతపూర్ డిస్ట్రిక్ట్ పుట్టుపర్తి మండలము. సార్ నా భర్త పేరు శ్రీరాములు నాయక్. పొలము పంట వేసి 3 బోర్లు వేసినాము. 3 బోర్లు వేసింటే నీళ్ళు పడలే. ఒక బోర్లో ఏమో తక్కువ పడింటే పొలం వేసినాము. 3 ఎకరాలు వేరే వాళ్ళకు, 2 ఎకరాలు మావి. 2 అన్న తమ్ములు. అవి ఎండిపోయి నీళ్ళాక ఎండిపోయేలాక నైట్ పోయి శనగల్లో పోయి వస్తా అని పోయి శనగల్లో చూసి అప్పులు అయిపోయినాయి. అప్పులు ఎట్లా తీర్చేది, పంటలు పెట్టినాము ఎట్లని ఆడే భూమాతం చేసుకొని ఆడే మందు తెచ్చి చచ్చిపోయినాను సార్. మేము ఒక కూతురు ఒక కొడుకు సార్. కొడుకు ఏం పని చేయలే, ఏందో ప్రైవేట్గా చేసి ఏందో బతుక్కుంటున్నాం సార్. మీరు ఏమన్నా సాయం చేస్తే బతుకుదామని అంటున్నాం సార్. ఎమ్మెల్యే వచ్చి మా భర్త చనిపోయిన 2 దాటి 3లో పడినాడు. ఇంటికి వచ్చి ఇండ్లు ఇప్పిస్తా, 7 లక్షల డబ్బులు ఇస్తా, అప్పులు తీర్చుకో అని వచ్చి చెప్పిపోయింటే ఏంది ఈలే ఇప్పుడు దాకా ఏమి ఈలే సార్. తిరిగి 2-3 నెలలు తిరిగి నా కొడుకు ఆ ఫారం ఏడబెట్టేసినారో అక్కడ పంపించినారో ఇక్కడ ఉండో తెలియదు సార్. అది తిరిగి యాసిడ్స్ పెట్టి ఏందో బతుకుంటాం సార్. మీరు ఏమన్నా సాయం చేస్తే పట్టు పిల్లలు తెచ్చుకొని మేపుకున్నాము, ఏందో మీ సాయం చేస్తే అని అనుకుంటాను సార్. అది సార్. మహిళలు లేడీస్ కార్నర్, టైలరింగ్, బట్టల షాపులు ప్రారంభిస్తున్నారు. ఈ సహాయం మా జీవితాన్ని మళ్ళీ నిలబెడుతుందని, మా పిల్లల చదువులు కొనసాగిస్తామని వాళ్ళు ఆశతో చెబుతున్నారు. మాది అనకాపల్లి జిల్లా కోటగుట్ల మండలం పామలవాక మాది. ఇలాగా మా ఆయన చాలా అప్పులు చేసి వ్యవసాయం మీద తెచ్చిపెట్టినందుకు వాళ్ళందరూ అప్పులు వాళ్ళ ఇంటికి వచ్చి ఇబ్బంది పెడితే చాలా ఇదిగా ఘోరంగా చేస్తే ఆత్మహత్య చేసుకున్నాడు. ఏటో ఏం చెయ్యాలో ఏం అర్థం అవ్వలేదు మాకు. మరి ఏదో మరి పాప ఉందంటే ఎలా ఏం చదివించుకొని కూడా నాకు అవకాశం నా దగ్గర శక్తి లేదు. ఏం చెయ్యాలో అర్థం అవ్వట్లేదు నాకు. మరి ఏదో మీరు సాయం చేస్తారని ఏదో ఇక్కడికి వచ్చాము మేము. కొద్దిగా ఏదో పిల్లల్ని ఎలా చదివించుకోవాలో ఏంటి అనేది ఏమో గవర్నమెంట్ వాళ్ళు ఏమి రూపాయి కూడా రావట్లేదు మాకు. పెన్షన్ కూడా రాలేదు మాకు. ఉంటాను సార్. ఈ సహాయం కేవలం డబ్బు మాత్రమే కాదు, ఒక చిన్న ఆశ, ఓ కొత్త జీవితానికి ప్రారంభం. కానీ ఇది సరిపోదు. ఈ కుటుంబాలకు సానుభూతి కాదు, వారి హక్కులు వారికి కావాలి. మా పెద్ద కుదిరియ గ్రామం. నా పేరు బెల్లి నీలవేణి. మా ఆయన అప్పుల బాధలతో చనిపోయినారు. కొత్త కౌలు చేసినారు 8 ఎకరాలు. దాంతో పంట నష్టం వల్ల అప్పుల బాధలతో చనిపోయినారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వివిధ రైతు సంఘాల నాయకులు, అలాగే మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు కూడా పాల్గొన్నారు. నష్టపోయి అప్పు తీర్చే మార్గం కనపడక ఆత్మహత్యలు చేసుకుని ఆ కుటుంబాలన్నీ కూడా అనాథలైతే ప్రభుత్వాలు చెప్తారు మేము అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అని చెప్పి, వాళ్ళ పిల్లలకి చదువుకు కావాల్సిన సహకారం చేస్తాం, అట్లాగే ఆ కుటుంబాలను ఆదుకుంటాం అని చెప్పి చెప్తారు. కానీ ఆచరణలో ఆ విధంగా జరగని పరిస్థితి ఉంది. ఎన్నో పర్యాయాలు బాధితులు నష్టపోయిన వారు కలెక్టర్ని, ఆర్డీఓని వాళ్ళని కలుసుకుని రిప్రజెంటేషన్ చెప్పినా కొన్ని సందర్భాల్లో కౌలు రైతు గుర్తింపు కార్డు లేదు కాబట్టి అసలు అతను రైతు అనేది నిర్ధారణ ఎట్లా చేస్తాం, చేయటానికి కుదరదని చెప్పి రిఫ్యూజ్ చేయటం. కానీ ఇటువంటివి చాలా అవకతవకలు జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో అది సరైన విధానం కాదు. ప్రభుత్వం తప్పనిసరిగా వారి బాధలు గాథలు పరిష్కరించేదానికి ప్రయత్నం చేయాలి. ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగంలో కూడా అటువంటి అనాథలకి తప్పనిసరిగా ప్రభుత్వాలు సహకారం అందించాలి. ఆ సందర్భంగా అవసరమైతే న్యాయస్థానాలు తలుపు కూడా తట్టి అయ్యా న్యాయం చేయండి, మాకు ఈ విధంగా జరుగుతుంది అన్యాయం అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా కూడా ప్రయత్నం చేస్తాం. ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ.
భర్తలను కోల్పోయి ఎట్లా బ్రతకాలో బ్రతుకుదెరువు తెలియక, పిల్లల్ని ఎట్లా పెద్దవాళ్ళని చేసుకోవాలో తెలియక అగమ్యగోచరంగా ఉన్నటువంటి బాధితులందరూ, సోదరీమణులందరికీ కూడా మీ బాధలను పంచుకోవడం తప్పనిసరి. ఈ బాధల నుంచి బయటపడే మార్గం కూడా ఆలోచించాలి. చాలా 50 ఏళ్ల నుంచి రైతుల ఆత్మహత్యలు ప్రారంభమైతే ప్రభుత్వాలు రైతులు ఆత్మహత్య చేసుకోవటమని రాయటం, రికార్డు చేయటం కూడా తిరస్కరించినాయి. చివరికి పిఏ చౌదరి గారిని ఒక జస్టిస్ని కమిషన్ వేస్తే ఆయన రాష్ట్రం అంతా తిరిగి పేదవాళ్ళు, కవులుకు తీసుకున్న వాళ్ళు, సొంతం 1-2 ఎకరాలు ఉన్న వాళ్ళు వ్యవసాయం గట్టిగా పెట్టల్లా రాలిపోతున్నారు అని చెప్పి నిర్ధారించిన తర్వాతనే ఆత్మహత్యలను గుర్తించిన ఈ ప్రభుత్వాలు. కౌలుదారులకి చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలు అమలు జరపలేదు. కార్డులు ఇస్తామన్నారు, కార్డులు ఇవ్వట్లేదు. కార్డులు ఇచ్చిన వాడికి లోన్ ఇవ్వరు. లోన్ ఎందుకు ఇవ్వట్లేదు? యజమాని ఇప్పటికే తీసుకున్నాడని చెప్తున్నారు. ఆత్మహత్య చేసుకున్నారు, నష్టపరిహారాలు ఇస్తామని చెప్తున్నారు లెక్కలు. కానీ ఆత్మహత్య అందుకు జరగలేదని చెప్తూ ఉన్నారు. ఒక ఎంఆర్ఓ గారు విజయవాడ పరిసరాల గ్రామంలో ఒక రైతు ఆత్మహత్య చేసుకొని చనిపోతే భార్యాభర్తలు పోట్లాడుకున్నారంట, కుటుంబ కలహాల వల్ల చనిపోయింది, ఇది రైతు ఆత్మహత్య కాదని చెప్పి రికార్డులో రాశాడు. నేను అడిగాను, కుటుంబం ఎందుకు కలహం వచ్చింది? తనకున్న బిడ్డని, ఆటోనగర్లో పనిచేసే బిడ్డను కూడా ఉద్యోగం మానిపించి ఇంకా 4 ఎకరాలు కవులకు ఎక్కువ తీసుకొని పెట్టటానా? అటు ఆ ఉద్యోగం పోయింది, ఇప్పుడు అమ్ముగిలి ఏం చేయాలని భార్య అడిగింది. అది తగువుకు కారణం. ఈ తగువుకి భూమి కవులకు తీసుకొని అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేసి బుడమేరు వచ్చి మునిగిపోతే సంభవించినటువంటి ఆ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది వ్యవసాయం వల్ల ఆత్మహత్య కాదు అని ఆ ఎంఆర్ఓ రాశాడు. ఈ మధ్యనే 15 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. బడ్జెట్ నివేదికలో కౌలుదారు అనే మాట లేదు. 15 రోజుల్లో ఏ మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ఎమ్మెల్యేలు కానీ, వ్యవసాయ మంత్రి కానీ కౌలుదారు అనే మాట నోటితోటి ఉచ్చరించలేదు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల ప్రస్తావన కూడా లేకుండా బడ్జెట్ సమావేశాలు ముగించారు. అంటే ఎంత నిర్దయగా ఉన్నాయో. కానీ గవర్నమెంట్ ఏం చర్చించలేదా, ఏమీ చర్యలు తీసుకోలేదంటే తీసుకున్నారు. ముఖ్యమంత్రి గారు కలెక్టర్ల సమావేశం వేసి, ఇదిగో పెద్ద పెద్ద వాళ్ళు అంబానీకి, అదానీకి, మిట్టల్ గారికి ఇట్లాంటి వాళ్ళందరికీ భూములు ఇవ్వాలి, 26 లక్షల ఎకరాలు భూములు ఇస్తా ఉన్నాం, ఎన్ని ఆటంకాలు ఉన్నా మీరు తొలగించే భూములు వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పారు. భూమిని నమ్ముకొని పెట్టుబడి పెట్టి, అప్పులు చేసి పెట్టుబడి పెట్టి, అప్పులు తీరక అప్పులు మిగిలిపోయి ఆత్మహత్య చేసుకున్న కుటుంబాల నుంచి పట్టించుకునేటువంటి స్థితి 15 రోజులు అసెంబ్లీలో రాలేదు. కానీ అదానీ, అంబానీ లాంటి వాళ్ళ భూములు ఎట్లా కట్టబెట్టాలో ఆలోచించే ప్రభుత్వం ఎక్కడుంది? అధికారులు కూడా అదే పరిస్థితి, కలెక్టర్లు కూడా అదే పరిస్థితి. కార్డు ఉన్నా కానీ అప్పు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. కార్డు ఇవ్వంది వాళ్ళు, కార్డు ఎందుకు ఇవ్వలేదో చెప్పరు. కార్డు లేదు కాబట్టి మీకు లోన్ ఇవ్వరు, కార్డు లేదు కాబట్టి నష్టపరిహారం ఇవ్వరు. భర్త చనిపోయి కనపడుతున్నాడు, కుటుంబానికి అప్పులు కనపడుతున్నాయి, కౌలుకు చేసిన భూమి యజమాని అప్పులు తీర్చమని అడుగుతూ ఉన్నాడు. కళ్ళ ముందు ఇంత నగ్నంగా కనపడుతున్నప్పటికీ కళ్ళుండి కబూదుల్లాగా చూడలేని అధికారులు, శాసనసభ్యులు, మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వం మన వెళ్తుంది. కనీసం ఏమాత్రం సహాయం అందినా కుటుంబాలు నిలదొక్కుకోవటానికి, నిలబట్టడానికి ఆస్కారం ఎవరు కల్పించినా మంచిదే. అటువంటి చర్యను తీసుకోవాలి. ఇందుకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మొట్టమొదటిగా ఈ కౌలు రైతుల మీద పిఏ చౌదరి గారి కమిషన్ వేసాం. ఆ రోజున ఈ కమిషన్ వల్ల ఏమవుద్దని చెప్పారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డర్స్ ఇచ్చింది, అసలు ఆత్మహత్య చేసుకున్నట్టు నమోదు చేయొద్దని కూడా ఇచ్చింది. నమోదు చేసిన దగ్గర నుంచి వాళ్ళందరూ ఆందోళన చేస్తున్నారు, నష్టపరిహారాలు కావాలి, అసలు నష్టపరిహారం నమోదు చేయొద్దని చెప్పి కూడా ఆత్మహత్యల్ని ఆదేశించింది. అందుకని ప్రభుత్వాల దగ్గర లెక్కలు లేవు. ఎక్కడన్నా గొడవ చేస్తే నమోదు చేయటం తప్ప లేకపోతే లెక్కలు లేవు. అందుకని దీనికోసం ఉద్యమించాలి. 4-5 ఎకరాలు కౌలుకు చేసే రైతు అప్పులు పాలు అవ్వకుండా చూడాలి. అప్పులు పాలైతే అప్పులు తీర్చే మార్గం ఎతకాలి, అప్పులు పాలవకుండా ఎతకాలి. ఇవన్నీ కూడా విధానపరమైన నిర్ణయాలు. అన్ని సంఘాలు కలిసి ఐక్యంగా పోరాడి ఈ కౌలుదారులు నిలబెట్టేటువంటి కృషి సాగించాలా. తక్షణం ఈ బాధితులైన కుటుంబాలను ఆదుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అందరూ ముందుకు వచ్చి సహాయం చేసి
ఈ కుటుంబాలను వీధులు పాలవకుండా నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా చేస్తూ అందుకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మీ అందరి తరపున ఉంటుందని. ఇటీవల కాలంలోనే వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే గారు మేమంతా కలిసాం ఎవరిని అచ్చెన్నాయుడు గారిని కలిసి రైతుల ఆత్మహత్యల గురించి వాళ్ళకి అందించాల్సినటువంటి ఎక్స్గ్రేషియో గురించి ప్రస్తావిస్తే అసలు నోట్లో నుంచి మాట రానటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. అంతేకాకుండా 270 మంది పైగా మన రాష్ట్రంలో ఈ 20 నెలల కాలంలో ఆత్మహత్యలు చేసుకుంటే అంత జరగలేదని వ్యవసాయ శాఖ కమిషనరే 112 మంది చనిపోయారని బడ్జెట్ కంటే ముందు 3 నెలల క్రితం ప్రకటించాడు. కనీసం ఆ మేరకైనా బడ్జెట్లో పొందుపరచాలి కదా. కుటుంబానికి 7 లక్షల రూపాయలు 432 జీవో ఉంది, దాని ప్రకారం ఇవ్వాలని ఉంది స్పష్టంగా. కానీ దాని గురించి కూడా ప్రస్తావించకపోవటం దారుణం. ఎందుకంటే కనీసం ఆ 7 లక్షల రూపాయలు ఇస్తే ఉన్న బాకీలన్నా సర్దుబాటు చేసుకొని కుటుంబాలు గౌరవంతో బతకడానికి అవకాశాలు ఉంటాయి. అది కూడా ఉన్నటువంటి కర్కశత్వం లేనటువంటి దుర్మార్గమైన ప్రభుత్వాలు ఇవి. మరొక మాటలు చెప్పాలంటే ఒకటి మనం అంటే ఈ రోజున ప్రభుత్వాలు ఎలా ఉన్నాయనంటే పరిస్థితులు పేదల ఉన్నటువంటి సమస్యలను పట్టించుకునే పరిస్థితి అసలు లేదు. రెండోది వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి కౌలు రైతులని అసలు పట్టించుకునే పరిస్థితి అసలు లేదు. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉందంటే కౌలు రైతుల్ని మీరు గుర్తించండి అని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే 2011లో కౌలు రైతులకి ఎల్ఈసి చట్టం వచ్చింది. కౌలు రైతుల సంఘం కానీ రైతు సంఘాలు కానీ అనేక ఉద్యమాలు చేసి చివరికి ఈ ప్రజాతంత్ర ఉద్యమ నాయకులు ఆమరణ నిరాహారదీక్ష పూనుకుంటే కానీ 2011లో కౌలు రైతులకి ఎల్ఈసి చట్టం వచ్చింది, లోన్ ఎలిజిబిలిటీ కార్డు వచ్చింది. అది వచ్చిన తర్వాత దాన్ని అమలు చేయడానికి ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు భేషజాలకు పోయి మళ్ళీ ఒక కల్టివేషన్ సర్టిఫికేట్ అని ఒకటి ఇచ్చారు. అదే రకంగా ఆ చట్టాన్ని అంటే ఆ వచ్చిన చట్టాన్ని అమలు చేయటానికి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తేనే ఆ చట్టం అమలైంది ఈ రాష్ట్రంలో. చట్టం వచ్చింది, చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా అమలు చేయడానికి సిద్ధపడలా. ఈవెన్ ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ఎవరైనా సరే విఆర్ఓతో సహా ఎవరు కూడా అంటే లోన్ ఎలిజిబిలిటీ కార్డు ఇవ్వడానికి భూ యజమానితో సంబంధం లేకుండా కార్డు ఇవ్వాలి, అది వచ్చిన తర్వాత రుణాలు ఇవ్వాలి, పంటల నష్టపరిహారాలు ప్రకృతి వైపరీత్యాలు సంభవించి నష్టపోతే నష్టపరిహారాలు ఇవ్వాలి. కానీ ఆ ఉన్న అంశాల్లో ఏ ఒక్కటి కూడా ఈ కసాయి ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ అమలు చేయటానికి పూనుకోవట్లేదు. పోరాటాలు చేస్తేనే వచ్చినాయి తప్ప పోరాటాలు చేసిన చోట ఇవి వచ్చినాయి. రుణాలు కానీ కార్డులు కానీ ఏవైనా కానీ పోరాటం చేయకుండా రాలేదనేది మా అనుభవపూర్వకంగా ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి సంగతి మీకు గుర్తు చేద్దామని చెప్పదలుచుకున్నాను. రెండో అంశం, ఇంకొక దుర్మార్గం ఏంటంటే ఇక్కడ భూమి మీద లేరాళ్ళు, ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉంటారు, అమెరికాలో ఉంటారు, ఇతర దేశాల్లో ఉన్నారు భూ యజమానులు. కానీ రెక్కలు ముక్కలు చేసుకుని భారీ బడ్డలు మొత్తం కష్టపడి పంటలు పండిస్తే ఆ పంటల నష్టం వస్తే నష్టపరిహారం తీసుకెళ్ళి వాళ్ళ అకౌంట్లో వేస్తున్నారు ఈ దుర్మార్గ ప్రభుత్వాలు. ఇప్పటికీ ఈ రోజు వీళ్ళు గొప్పగా చెప్తున్నటువంటి అన్నదాత సుఖీభవ ఏదైతే ఉందో కౌలు రైతులకి 20,000 రూపాయలు ఇస్తానని సూపర్ 6లో పెట్టినటువంటి ఈ పెద్ద మనిషి నోరు మెదపట్లేదు. ఇవాళ ఎవరికి ఇస్తున్నాడు ఈ సూపర్ 6లో 20,000 రూపాయలు? ఎవరికి ఇస్తున్నాడంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి వాళ్ళకే. ఎక్కడ అమెరికాలో ఉంటాడు, ఆస్ట్రేలియాలో ఉంటాడు, ఇతర దేశాల్లో ఉన్నారు. భూములన్నీ పేదవాళ్ళకి కౌలుకి ఇచ్చారు. కౌలుకి ఇచ్చిన వాడికేమో ఇది చేయటం లేదు, కానీ వాళ్ళకి మాత్రం 20,000 రూపాయలు డబ్బులు వేస్తా ఉన్నాడు. ఈ దేశంలో ఇంకో ప్రధానమంత్రి ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. అసలు రైతు భాషలో ఏం తిట్ట వస్తాను అంత కోపం వస్తుంది. కౌలు రైతులను గుర్తించడంటే ఆయన పిఎం కిసాన్ వేస్తున్నాడు, అప్పుడొక 2,000 అప్పుడొక 2,000 ఎవరికి వేస్తున్నాడు? ఆ ఇతర దేశాల్లో ఉన్న రైతులకే. భూమి మీద పంటలు పండించేవాడికి ఎవడు కూడా నష్టపరిహారం ఇవ్వటం కానీ బ్యాంకు రుణాలు ఇవ్వటం కానీ ఏమీ చేయటం లేదు. ఈ చట్టాలు ఏమైనా అమలు జరుగుతున్నాయి అంటేనే పోరాటాలు చేస్తేనే వస్తున్నాయి, పోరాటాలు చేయకుండా రావటం లేదనేది అనుభవపూర్వకంగా మేము చెప్పదలుచుకున్నాం. అందుకని ఈ రోజున మన రైతు స్వరాజ్యక వేదిక కానీ లేదు మన ఎంతో పెద్ద మనసుతో ఈ రోజున వయసును కూడా ఇది చేయకుండా సంయుక్త రాష్ట్ర సంఘాలకే ఒక కన్వీనర్గా ఉండి భుజస్కంధాల మీద తన ఇది వేసుకుని నడుపుతున్నటువంటి వడ్డే సోమనాథరేశ్వర గారి సలహాలు తీసుకుని వీళ్ళు ఈ గుడ్డి ప్రభుత్వాల్ని కదిలించాలంటే కనీసం ఆయన చెప్తున్నట్టు న్యాయస్థానం తలుపైన తట్టి కనీసం ఆ న్యాయస్థానం అయినా ఇట్లాంటి వాళ్ళకి న్యాయం చేసేదానికోసం అయినా పూనుకుంటారేమో చివరిగా చూడాల్సిన అవసరం కూడా కనపడతా ఉంది. అంతేకాదు ఈ రోజున మన రైతు స్వరాజ్యక వేదిక వారికి తోడుగా కౌలు రైతు సంఘం కానీ రైతు సంఘాలు కానీ ఉండి ఈ బాధిత కుటుంబాలను ఆదుకునే దానికోసం ఎక్కడికైనా ఏ పోరాటానికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాము. అట్లానే ఈ రోజున అసలు ఈ పోరాటాలు చేయటానికో లేకపోతే ఈ బాధితులుగా అవటానికి ముందు అనేక కష్ట నష్టాలు పడుతున్నటువంటి వాళ్ళని కూడా గుర్తించి
వాళ్ళకి కష్టాలు రాకుండా ముందస్తుగానే మనం కాస్త అందరూ సమన్వయం చేసుకుని వీళ్ళందరికీ ఇప్పుడు ఏదైతే ఈ CCRC కార్డులు ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవి వచ్చేదానికోసం కూడా పూనుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజున పాలక వర్గాల పరిస్థితి ఎట్లా ఉందంటే, జగను వదిలేని కుర్చీలోనే చంద్రబాబు నాయుడు కూర్చున్నాడు, అదే చెప్పుల్లో కాలు పెట్టాడు. ఏ ఒక్కటి కూడా పేదవాళ్ళకి సంబంధించిన అంశాలు ఎక్కడా కూడా మార్పు లేదు. ఆయన ఏం చేస్తున్నాడో ఈయన కూడా అదే చేస్తున్నాడు. ఏదైతే భూ యజమాని అంగీకారంతో CCRC చట్టం వచ్చిందో, భూ యజమాని సంతకం పెడితేనే కౌలు కార్డు ఇస్తారు. భూ యజమాని అనేవాడు ఇక్కడ ఉండడు, వాడిది ఏదో వాట్సాప్లో తీసుకోమంటారు, వీడు ఆ పని చేయడు, చివరికి ఏంటంటే మనకి కార్డు ఇవ్వడు. ఈ రోజున జగన్ ఆ పని చేసి వెళ్తే నేను మెరుగైన చట్టం తెస్తాను, నేను కౌలు రైతులను ఆదుకుంటానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజున జగన్ చేసిన చట్టాన్ని నిస్సిగ్గుగా ఈ 2 సంవత్సరాలుగా ఆయన అమలు చేస్తూ ఉన్నాడంటే ఈ ప్రభుత్వ పాలక వర్గాల యొక్క పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోమని చెప్పి మన కుటుంబాలను నేను కోరుతా ఉన్నాను. అట్లానే ఇంకొక ఆయన ఉన్నాడు ఈ కూటమిలో, ఆయన ఎన్నికల ముందు మన ఇళ్ళకి పరిగెత్తుకొచ్చాడు, ఎవరు చనిపోతే వాళ్ళకి ₹1,00,000 ఇచ్చాడు. ఎన్నికలు అయిపోయినాయి, ఆయన మరి వాళ్ళ బాధ్యతమైన ఉప ముఖ్యమంత్రి స్థానంలో నేను అడుగుతున్నా, నువ్వు కౌలు రైతులని కార్డులు ఇవ్వడానికి ఏమిటి అభ్యంతరం? CCRC చట్టాన్ని రద్దు చేయడానికి నీ ప్రభుత్వం ఎందుకు పూనుకోదు? అందుకని ఈ రోజున ఈ ప్రభుత్వం ఉన్న పెద్దలందరూ కూడా దొంగలే నీళ్ళు భూ యజమానులకి అంటగా అవుతా ఉన్నారు. ఈ భూములు ఎక్కడో పేదవాళ్ళకి ఏమైనా వస్తేనే మరి అపోహపడుతున్నారేమో నాకైతే తెలియదు. కానీ ఈ చట్టాలను అమలు చేయడానికి ఇందాక మనవాళ్ళు చెప్తున్నట్టు ఎమ్మెల్యే కూడా, స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుడికి కూడా ఈ చట్టం మీద అవగాహన లేదు. అసలు ఈ చట్టం CCRC చట్టం అంటే ఏంటి, LEC కార్డు అంటే ఏంటి అనే అసలు ఆలోచన స్పృహ ఉన్నటువంటి వాళ్ళు ప్రజాప్రతినిధుల వాళ్ళ లోపం భూయిష్టంగా ఉండబట్టే ఈ రోజున మనకి ఈ పరిస్థితులు వస్తున్నాయి. భవిష్యత్తులో ఇట్లాంటి అధిగమించే దానికోసం ఏదైతే మన రైతు సంఘాలు కానీ రైతు స్వరాజ్య వేదిక కానీ ఏదైతే కార్యక్రమాలు తీసుకుంటుందో ఖచ్చితంగా మేము కౌలు రైతుల సంఘంగా మేము బలపరుస్తాము, వాటిలో భాగస్వాములు అవుతామని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వీరందరికీ కూడా ధన్యవాదాలు. ప్రభుత్వం వీరికి సహకారాన్ని అందించాలని, చట్టబద్ధంగా వారికి రావాల్సినటువంటి ఆర్థిక సహాయం అందించాలని, అందుకోసం అందరం కలిసి గట్టిగా నిలబడాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల పక్షాన మాట్లాడి తమ సంఘీభావాన్ని తెలియజేశారు.